తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై వైఎస్ఆర్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద వినతి పత్రం అందజేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కొరత కారణంగా రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆర్డీఓలకు వినతి పత్రం అందించబోతోంది. మరోవైపు విత్తనాలు, ఎరువులు ప్రధానంగా బ్లాక్ మార్కెట్లోకి తరలిపోతున్నాయి. బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధిక ధరల కారణంగా రైతులకు పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. రైతు అధిక ధరలు కొనుగోలు చేసి ఆర్థికంగా దెబ్బతింటున్నారు, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ సందర్భంలోనే వైఎస్ఆర్సీపీ రైతాంగం సమస్యలు పరిష్కరించాలి, రైతాంగానికి ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందించాలి, బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి, బ్లాక్ మార్కెట్ కు ఎరువులు, విత్తనాలు తరలిపోకుండా అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రభుత్వానికి వినతి పత్రం అందించబోతోంది. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన తర్వాత తాళేపల్ల వద్ద రైతులను కలుసుకున్నారు, పొలాల్లోకి వెళ్లారు, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు, వారికి భరోసా ఇచ్చారు. ప్రధానంగా చీని, అరటి, ఉల్లి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 30,000 నుంచి ₹1,00,000 టన్ను చీనీ ధర పలికితే ప్రస్తుతం 6,000 నుంచి 12,000 మధ్య కొనుగోలు చేస్తున్నటువంటి దుస్థితి నెలకొందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధర చూస్తే చంద్రబాబు నాయుడు హెరిటేజ్ మార్కెట్ లో ₹35 అమ్మితే అదే రైతు వద్ద ₹5, ₹6, ₹8 కొనుగోలు చేస్తున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అరటి రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. రైతులకు కనీస గిట్టుబాటు ధర అందడం లేదు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు, బ్లాక్ మార్కెట్లు విక్రయాలు జరుగుతున్నాయి. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని రైతాంగం సంక్షోభంలోకి కూరుకుపోతుందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి, రైతులకు సకాలంలో ఎరువులు, యూరియాను అందించాలి, కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు బజార్లో అమ్మాలి, లేదంటే వేరే రాష్ట్రాలకి ప్రభుత్వం సప్లై చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతుకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆర్బీకేల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎరువులను, విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. కానీ ఈరోజు యూరియా కొరత రాష్ట్రాన్ని వేధిస్తోంది, రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తోంది. యూరియా కొరతకు ప్రభుత్వమే కారణమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ కు తెలుగుదేశం పార్టీ వాళ్ళే తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోబోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎందుకంటే ప్రభుత్వం కనుక ఈ అంశం పైన స్పందించకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఈ అంశం పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అవకాశం ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా రైతులను పరామర్శించే అవకాశం ఉంది. ప్రధానంగా ఎక్కడైతే రైతులు అధికంగా పంటలను సాగు చేస్తూ ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడైతే బ్లాక్ మార్కెట్ కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతాలకు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వారిని పరామర్శించి ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు, ప్రభుత్వాన్ని ఎండగట్టబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయక ముందే, మాట్లాడక ముందే ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్యను పరిష్కరించాలని రాజకీయ వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజల వెంట నిలబడతారు. ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు, ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.